హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పెసర గుగ్గిళ్ళు తయారు చేసుకుందాము. ఇది మంచి హెల్దీ రెసిపీ. ఇది ఒకసారి ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మా పెసర గుగ్గిళ్ళు తయారు చేసుకోనికి 1 కప్పు పెసర్లు తీసుకున్నాను. ఈ పెసర్లు ఒక గిన్నెలో పోసుకొని ఒక 2-3 సార్లు కడుక్కొని పెట్టుకోవాలి. ఇది ఒక 2-3 గంటలు నానినాయి అనుకో పెసర్లు అనేది మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇది ఒక గంట సేపు అవుతుంది నేను నానబెట్టుకొని. ఇప్పుడు కుక్కర్లో వేసుకుందాం. ఇప్పుడు వాటర్ తీసుకుందాం. వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పెసర్లు తీసుకున్నామో అదే కప్పుతో కప్పుకు 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. సాల్ట్ కూడా వేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని గంట సేపే కాబట్టి ఇవి నానబెట్టిన ఒక 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. మీరు ఒక 3-4 గంటలు నానబెడితే ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం ఎలా ఉడికినాయో. మెత్తగా మంచిగా ఉడికినాయి. ఒక 1 అవర్ నానబెట్టుకున్నా కానీ 5 విజిల్లకు మంచిగా ఉడికినాయి. ఇది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇది మంచిగా దూరగా ఫ్రై కావాలి. తాలింపు ఎండుమిర్చి వేసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. పచ్చికారం అయితే వాళ్ళు తినరు. ఇప్పుడు ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఒక 5-6 వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇది మంచిగా దూరగా ఫ్రై కావాలి. ఒక చిటికెడంత పసుపు వేసుకోవాలి. ఇది హోమ్ మేడ్ పసుపు. ఇది మల్లన్న టెర్రస్ గార్డెన్ లో ఇది హార్వెస్ట్ చేసడము ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పసుపు ఉంది. ఒకసారి ఆ ఛానల్ కూడా విజిట్ చేయండి. కొంచెం ఫ్రై అయిన తర్వాతకి ఒక ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాతకి ఇప్పుడు మనం పెసర్లు వేసుకుందాం. ఇలాగ 1 స్పూన్ సాల్ట్ అందులో గుగ్గిల్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఇందులో వేసుకుందాము, సరిపోతుంది. అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ గుగ్గిళ్ళు ఎవరైనా ట్రై చేయండి. ఇది హెల్త్ పిల్లలు కూడా చాలా మంచిగా తింటారు, చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ హెల్త్ కూడా చాలా మంచిది. ఇది మంచి హెల్దీ రెసిపీ. ఇంకా దీంతో చిన్నపిల్లలకి కొంచెం రైస్, టమాటా, ఒక ఆనియన్ వేసి పప్పు వేసి చేసినాం అనుకో పిల్లలు కూడా చాలా మంచిగా తింటారు. ఆనియన్ ఒక 50% ఫ్రై అయింది. ఇప్పుడు గుగ్గిళ్ళు వేసుకుందాం. ఇందులో మెత్తగా మంచిగా ఉడికినాయి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఇవి గుగ్గిళ్ళు వేసినాక ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం. మంచిగా ఫ్రై అయినాయి. పైన కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
మంచి హెల్దీ రెసిపీ. ఇది ఒకసారి ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి.